హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కనిష్క కబుర్లు. తెలుగు వారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష ద్వితీయ భాగంలోని పంచతంత్ర కథల్లోని మిత్రభేదం కథలు వింటూ ఉన్నారు. దమనకుడు తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందన్న సామెత నా విషయంలో నిజమైంది. ఇలా జరుగుతుందని నేను మాత్రం కలగన్నానా? నేను పొందదలచిన మంత్రి పదవి సంజీవకునకు దక్కింది. నా పాచిక పారలేదు. చేతులారా చేసికొన్న అపరాధానికి నక్క సన్యాసి దేవశర్మల మాదిరిగా నేను మోసపోయాను. నీకా కథ చెప్తాను విను అంటూ కథ ప్రారంభించింది. నక్క పొట్టేళ్ల కథ. పూర్వం ఒకచోట బాగా బలిసిన 2 పొట్టేళ్లు పోట్లాడుకుంటున్నాయి. అవి దూరంగా వెనుకగా వెళ్లి పరుగున వచ్చి ఢీకొనడం మొదలుపెట్టాయి. 2 బాగా బలిసి ఉండడం చేత ఒకదానినొకటి తీసిపోక పోట్లాడుకొనుచున్నాయి. వాని తలలు పగిలి అవి 2నూ ఢీకొన్న చోట రక్తం గడ్డకట్టింది. ఆ పోట్లాట చూసిన ఒక నక్కకు ఆ నెత్తురు చూడగానే నోరూరింది. పొట్టేళ్లు వెనక్కు దూరంగా వెళ్లి మరలా వచ్చి ఢీకొనేలోగా ఆ రక్తాన్ని నాకివేయాలనుకున్నది. అలా నాకుతుండగా 2 పొట్టేళ్లు రివ్వున వచ్చి ఢీకొన్నాయి. వాని తలల తాకిడికి మధ్యలో నక్క నలిగి చచ్చింది. దురాశ నక్క ప్రాణాలు తీసింది. మంత్రి పదవికై గల ఆశతో నేను మోసపోయాను అని దమనకుడు కరటకునితో చెప్పాడు. అంతేకాకుండా దేవశర్మ అనే సన్యాసిని మోసగించిన ఆషాఢభూతి కథను కూడా చెప్తాను విను అని ప్రారంభించాడు. మరి ఈ కథను మీ అందరి కోసం నెక్స్ట్ ఎపిసోడ్లో వినిపిస్తాను. మరి మా స్టోరీస్ని మిస్ అవ్వకుండా వినాలి అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని స్టోరీస్ని వరుసగా వినడానికి పంచతంత్రం ప్లేలిస్ట్ని చెక్ చేయండి. ఇంకా మీ అందరి కోసం నీతి కథలు ప్లేలిస్ట్ కూడా ఆల్రెడీ చేసి పెట్టాను. అండ్ నెక్స్ట్ చింతామణి కథలు కూడా స్టార్ట్ చేశాము రీసెంట్గా. సో ఆ స్టోరీస్ కూడా వినడానికి చింతామణి కథలు ప్లేలిస్ట్ని క్లిక్ చేసి వినండి. మమ్మల్ని మరింత మోటివేట్ చేయడానికి మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.